వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అడవి పంది ఢీకొన్న వాహనం చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. చేగుంటలో రాష్ట్ర స్థాయి గౌడ జన హక్కుల పోరాట సమితి సమావేశం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్. మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్యలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి. క్రైస్తవుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి. టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు. రేషన్ బియ్యం కాకినాడ నుండి అక్రమంగా విదేశాలకు ఎగుమతి. మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలోని కార్నాల్పల్లి గ్రామంలో గౌడ్ హక్కుల పోరాట సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రావుల సిద్దిరాములు గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండాపురం బాలరాజ్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నరసింహులు గౌడ్, రాష్ట్ర ట్రెజరర్ బాలేశం గౌడ్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖా గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కిషన్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సంగీత నర్సగౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొండగౌని రవీందర్ గౌడ్, మెదక్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి సాయి గౌడ్, రాష్ట్ర మహిళా కార్యదర్శి బుచ్చంగారి భాగ్యలక్ష్మి, రాష్ట్ర నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, చేగుంట మండల గౌడ్ సంఘం అధ్యక్షులు మానబోయిన స్వామి గౌడ్, వివిధ గ్రామాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారాలు చేసుకుంటూ చెట్లను ఎక్కడికక్కడ నరికేస్తున్నారు. గౌడ్ల జీవనోపాధి ఏంటంటే చెట్లు ఎక్కడానికి సహకారం తెలియజేస్తారు. మన వ్యవస్థాపక సభ్యులు మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎవరు కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. బెంగళూరు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో వేంపల్లిలో ఇడుపులపై చేరుకున్నారు. ఎలిఫెంట్ వద్ద నుండి నేరుగా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు చేరుకుని ఆయనకు నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఇడుపులపై గెస్ట్ హౌస్ కు చేరుకున్న జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ కీలక నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవలే కొంతమంది పార్టీని వీడి అధికార పార్టీలో చేరుతున్న వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చలు కొనసాగిస్తున్నారు. కడప నగరంలోని కార్పొరేషన్తో పాటు పొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా పార్టీని వీడుతారన్న సమాచారంతో వారందరితో కూడా ఇవాళ సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు సమాచారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన ఉండనున్నారు. వాజ్పేయి శత జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంలోని పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమై రాజకీయ పరిణామాలతో పాటు ఏపీకి కావాల్సిన అభివృద్ది పనుల గురించి చర్చించనున్నారు. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విషయంపై కూడా మాట్లాడనున్నారు. దీంతో పాటు ఆర్థిక శాఖ మంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలపై వివరించే అవకాశం ఉంది.
కాకినాడ నుండి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఏజెన్సీల మూలాలు కూడా ఇందులో కనిపించడం విశేషం. మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారులకు అందించాల్సిన బియ్యాన్ని రేషన్ మాఫియా ఎత్తుకుపోతున్న విషయం విలీన మండలాల్లోని వెలుగులోకి వచ్చింది. ఇక ఏజెన్సీలో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు జరిగాయని, సంవత్సర కాలంగా మధ్యాహ్న భోజన పథకానికి అందించాల్సిన బియ్యం పాఠశాలకు అందటం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్న క్రమంలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడలో ఉన్న వ్యాపార సంస్థలన్నీ ప్రధాన రహదారిపైనే ఉండటం కారణంగా నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ను నియంత్రించేందుకు వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. హాస్పిటల్స్, పలు వ్యాపార సంస్థలకు వచ్చే కస్టమర్ల వలన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వారికి నిర్దేశించిన ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా సహకరించాలని కోరారు. గతంలో చేసిన తప్పిదనాలన్నిటినీ నెమరేసుకుంటూ వాటిని ఛేదించుకుంటూ ఈరోజు ఒక సంవత్సరం అయిన తర్వాత మాకు ఎవరు ఏంది, ఏ డిపార్ట్మెంట్లో ఏముంటుంది, ఏ అధికారులు ఎలా ఉంటారు, ఏ ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు అని కనువిప్పు తెలుసుకోవడానికే సంవత్సరం పట్టింది మాకు. ఈ 4 సంవత్సరాల మటుకు ఎవరిని నిద్రపోనీయం, ఎక్కడ కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన హాస్టల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, రైస్ మిల్లర్స్ కావచ్చు, ఏది ఏమైనా రైతులకి, అది బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి, మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా మేమందరం కలిసి పోరాడతామని, ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం అనగా మీ అందరికీ తెలియపరుస్తూ, దయచేసి మిర్యాలగూడెంలో అందరం కలిసిమెలిసి పనిచేసి పార్టీని, ప్రజాప్రభుత్వాన్ని ఒక దిక్సూచిగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రానికి మన మిర్యాలగూడ వైపు చూసే విధంగా మనందరం కలిసి పని చేయాలని మీడియా మిత్రులని, పోలీస్ అధికారులని, అలాగే మా మున్సిపాలిటీ వాళ్ళని, వ్యాపార సంస్థలని అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. దయచేసి సహకరించండి, అందరం కలిసి పనిచేద్దాం, చేయి కలిపి అందరం కలిసి ఒక అడుగు ముందుకేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రండి, అందరు కలిసి పనిచేద్దాం. కులాలకి, మతాలకి తావియబాకండి, కులం జోలు పోబాకండి, కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు, బిఎల్ఆర్ అందరి వాడు అనే విధంగా పోరాడదాం. రండి కలిసి రండి. ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీ మరియు ట్రాఫిక్ సమస్యరీత్యా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన మిర్యాలగూడ పట్టణంలోని ట్రాఫిక్ మరియు అవగాహన సదస్సు, దాని ప్రకారము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా పట్టణ ప్రజలకు మీ అందరం తెలియజేయాలనుకునే విషయం ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని అధిగమించాలి అంటే పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి యొక్క సహకారం చాలా అవసరం. ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య, ఉన్న ఒక సింగిల్ రోడ్డు, ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్నటువంటి రోడ్డుపై అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్, హాస్పిటల్స్, ఫ్రూట్ వెండర్సు, వెజిటబుల్స్, మార్కెటు, జ్యువెలరీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్లేస్లో ఉండటం వల్ల
అదేవిధంగా మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఆటోల్లో ఆర్టీసీ బస్సుల్లో మిర్యాలగూడ పట్టణానికి రావటం వల్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే రోడ్డు ఎక్స్టెండ్ చేసి మనకి ఫుట్పాత్లు వేయటం జరిగిందో, డ్రైనేజ్ కట్టడం జరిగిందో, దుకాణాల వారు ఈ డ్రైనేజీలు ఆక్రమించి ఫుట్పాత్ల మీద పార్కింగ్ చేయటం వల్ల ఈ సమస్య చాలా జటిలంగా మారుతుంది. కావున అందరికీ కూడా, పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ర్యాలీ ద్వారా ఒక గట్టి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం. ఎవ్వరు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించేటట్టు ఇక నుంచి ప్రవర్తిస్తే అందాజా 2 నెలల నుంచి రెగ్యులర్గా ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ అనేది మేము ప్రతిరోజు ఒక ప్రాక్టీస్లా చేయడం జరుగుతూ ఉంది. ఇక నుంచి అందరికీ మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాము, గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో, ఇక నుంచి ఎవరన్నా ట్రాఫిక్ వయలేషన్స్కి ఎవరన్నా పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు కూడా మేము నమోదు చేయడానికి వెనకాడం. ఎంత చెప్పినప్పటికీ చాలా సమస్య ఏ విధంగా కూడా పరిష్కారం కాకుండా మాకు ముఖ్యమైనటువంటి సమస్య ఏమవుతున్నదంటే ఎక్కడి నుంచి కూడా కోఆపరేషన్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ ర్యాలీ తర్వాత అన్నా కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం, దయచేసి పట్టణ ప్రజలు అన్ని వర్గాల వారు కూడా మాకు ట్రాఫిక్ నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. లేని ఎడల చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పడతాయి. థ్యాంక్ యూ అండి. క్రైస్తవుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఏఆర్సీ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి హాజరయ్యారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు క్రీస్తు మార్గంలో శాంతియుతంగా జీవించాలని ఆయన సూచించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మన మిర్యాలగూడలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కానీ మేము వచ్చింది, మేము పరిపాలించేది పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నడైనా కష్టపడుతుందని మీ అందరికీ తెలుసు. ప్రభుత్వం చేసే పనులు, ప్రభుత్వం నుంచి మనం ఏదైతే పేదవారికి ఏ యొక్క ప్రతిఫలాలు అందించాలో నిజంగా నిరుపేద కుటుంబాలకి చేరే విధంగా గుర్తింపుగా జరుపుకునేటటువంటి పవిత్ర పండుగ క్రిస్మస్కి సంబంధించి వేదిక మీద మిర్యాలగూడ పట్టణ ప్రభుత్వానికి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ లవ్ అండ్ హార్మనీ, పీస్, శాంతి, ప్రేమ, అనురాగాన్ని ఒక మెసేజ్గా చెప్పేటటువంటి పండుగని అందరూ ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి సమయంలో ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కోటమ్మర్పల్లి గ్రామంలో అడవి పంది ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలైన ఘటన మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటమ్మర్పల్లి శివారులో రాత్రి జరిగింది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మర్పల్లి మండలంలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన కావలి నగేష్ 30 సంవత్సరాల
తుల్జారం ఇద్దరు కలిసి బైక్పై ఉదయం హైదరాబాద్ వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి 9 గంటల సమయంలో కోటమర్పల్లి గ్రామ శివార్లోని అడవి పంది ఢీకొట్టింది. దీంతో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. ఇక అది గమనించిన స్థానికులు మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెరుగైన చికిత్స కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నగేష్ మృతి చెందాడు. ఇక తుల్జారాం చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. కాగా అడవి పంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశం 66 ఎజెండా అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనుంది బోర్డు. ఇక ఏఐ సహాయంతో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం, టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్ తదితర అంశాలపై చర్చ. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు జరిగాయన్న దానిపై సమీక్ష నిర్వహించారు. ఆయన పక్కన జస్ట్ ఫ్రేమ్ బాగుంది. చైర్మన్ అంటే వాళ్ళకి తెలియదులేనా నాయుడన్నా కాదా ఇద్దరు వస్తారా పెట్టుకున్నారా? హైడ్రికా జరిగినా సైడ్ హలో సైడ్ ఇద్దరు వస్తాను పక్కన అందరూ ఇక్కడికి తీసుకుంటాను నేను ఇట్టే ఉండిపోండి అంతే. కెమెరా తీనా
రాజేష్ అన్న కిరణ్ అన్న మీడియా వారు విజువల్స్ తీసుకుంటారు. సిపిఆర్ గారు కోఆర్డినేట్ చేసుకోండి. రానా సెల్ఫీ సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు ఎస్పీ మాట్లాడుతూ నిందితుడు ముద్దంగి భీమేష్ తండ్రి తిరుపతి 25 సంవత్సరాలు, కులం వడ్డెర, వృత్తి కూలీ పని, నివాసం జన్నారం గ్రామం, మరికల్ మండలం, మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నివాసం లేబర్ అడ్డా, నాంపల్లి, హైదరాబాద్ అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకుని రాత్రి నేరాలకు పాల్పడుతూ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదిస్తూ జల్సాలు చేస్తున్నాడు. ఇక ఇదే క్రమంలో అతడు మార్చి నెలలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 ఇళ్లలో, అక్టోబర్ నెలలో హయాత్ నగర్ పిఎస్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 2 ఇళ్లలో, నవంబర్ నెలలో అమీన్పూర్ పిఎస్ పరిధిలోని 7 ఇళ్లలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ బంగారు, వెండి ఆభరణాలు మరియు నగదు చోరీ చేయడం జరిగింది. ఇప్పుడు లేవన్నా మొత్తం 40 ఉందా అంటే 30+ ఏదైతే థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 7 కేసుల్లో 7 హెచ్బి కేసుల్లో ఉన్న నిందితుడిని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతూ ఉంది. ఇతని పేరు ముద్దంగి భీమేష్, వయసు 25 సంవత్సరాలు. ఇతను మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యుడు. ఇతని మీద ఇంతకుముందు దాదాపు 30 కేసులు ఉన్నాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. హయత్ నగర్లో, అఫ్జల్గంజ్లో, దుండిగల్ పోలీస్ స్టేషన్లో, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో 5, షాద్నగర్లో 8, అమీన్పూర్లో 1, మహబూబ్నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో 1, ఇబ్రహీంపట్నంలో 3, ఆదిబట్లలో 4, ఇలా 30 పాత కేసులు ఉన్నాయి. మన జిల్లాలో 7 కేసులు ఓన్లీ అమీన్పూర్లోనే ఉన్నాయి. అండ్ ఇంకొక 4 కేసులు మన నియర్ బై పోలీస్ స్టేషన్లో హయత్ నగర్, ఆర్సీపురంలో అండ్ హయత్ నగర్ రాచకొండ కమిషనరేట్లో కూడా ఉన్నాయి. సో ఈ కేసులో ఇతని మోడస్ ఆపరెండి వచ్చి ఇలా ఏదైతే లాక్స్ వేసి ఉన్నాయో, ఎవరైతే శుభకార్యాలకు కానీ వెకేషన్స్ కానీ వెళ్తారో ఆ లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇతని మీద ఇప్పటివరకు మొత్తం 41 కేసెస్ ఉన్నాయి. సో వివిధ జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసి చాలా జల్సాలకు అలవాటు పడ్డాడు. సో ఇతని కేసు దాదాపు ఇప్పుడు 18 లక్షల విలువ చేసే బంగారం, ఒక 24 తులాల బంగారం, ఒక టీవీ ఇతని దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా మన అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఏదైతే చిన్న కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్లో
ఈ దొంగతనాలు చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 1 year నుండి ఇతను అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ చాలా కేసెస్లలో తప్పించి తిరుగుతున్నాడు. ఈవెన్ మన కేసులోనే కాదు, మిగతా రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, అలాగే సైబరాబాద్ సంబంధించిన కేసుల్లో కావచ్చు, చాలా వరకు కేసుల్లో ఇతను దొరకకుండా తిరుగుతున్నాడు. సో ఇతన్ని సిసిఎస్ టీమ్ అండ్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ టీమ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఎస్ఐ శ్రీకాంత్, అమీన్పూర్ ఎస్ఐ విజయరావు అండ్ అమీన్పూర్ సిఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ రేఖా నాయక్ అండ్ అన్వర్, శశి, సలీం, ప్రశాంత్, ప్రేమ్ సింగ్, వీళ్ళందరూ కూడా కంబైన్ టీమ్, సిసిఎస్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ టీం అంతా కంబైన్డ్గా ఒక 1 month నుండి కష్టపడి కొన్ని వేల కెమెరాలు చూసి చాలా వరకు ఈ మోడల్స్ ఆపరేషన్ అంతా చేసి చాలా ప్లేసెస్లో గుర్తిస్తే లాస్ట్కు మనకి ఈ 1 day బ్యాక్ నిన్న మనకి దొరకడం జరిగింది, నిన్న ఈవినింగ్. సో దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఇతన్ని 30+11 41 కేసులు ఉన్నాయి. త్వరలోనే ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేస్తూ ఉంటాం. సో ఈ సందర్భంగా ఇంకోటి చెప్పడం ఏంటంటే సీసీటీవీస్ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద ప్రాపర్టీ అఫెన్సెస్. డిటెక్షన్ అనే కాదు, తొందరగా దొంగతనం చేయొద్దు అన్నా కూడా వాళ్ళకి భయం అనేది ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ కాలనీ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీసీటీవీస్ పెట్టుకోండి మీ సంబంధించిన కమ్యూనిటీస్లో. అలాగే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఒక సీసీటీవీ మీకు, ఒక సీసీటీవీ ప్రజలకు, అంటే ఒక సీసీటీవీ మీ ఇన్సైడ్ ఫేస్ చేసేటట్టు, ఒక సీసీటీవీ రోడ్ సైడ్ ఫేస్ చేసేటప్పుడు 2 CCTVలు పెట్టుకున్నా కూడా మీకు ఒక డిటెక్షన్, మీకు ఒక డిటరెన్స్ ఉంటుంది మీ దానిలో క్రైమ్ చేయకుండా. అలాగే ప్రజలకు కూడా ఇట్లాంటి అఫెన్సెస్ జరిగినప్పుడు తొందరగా డిటెక్ట్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే సీసీటీవీస్ అనేది క్రైమ్ డిటెక్షన్లో ఒక కీలక పాత్ర పోషిస్తాయి. రెండవది, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అయినప్పుడు చాలా వరకు ప్రజల్లో ఏంటంటే ఎక్కువ చేసి చూపించడం జరుగుతుంది. ఈ కేసులో మాకు దాదాపుగా ఇమిటేషన్ జ్యువెలరీ ఎన్ని తులాలు 19 తులాస్ గోల్డ్ చూపించారు. బట్ అది ఇమిటేషన్ జ్యువెలరీ, అంటే అది రోల్డ్ గోల్డ్, దాన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. అది 19 తులాలు రియల్ బంగారం అని చూపించడం జరిగింది. సో అది మేము మళ్ళీ అది రికవరీ చేసి చూపించాము. బట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కానీ ఎక్కువ చేసి చూపించడం వల్ల రికవరీ అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఏది యాజిటీస్ ఉందో వాస్తవంగా చూపిస్తే మేము రికవరీ ప్రాపర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. రెండోది, ఈ సందర్భంగా ఇంకొకటి చెప్పడం ఏంటంటే రిగార్డింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్స్ సంబంధించి కూడా ఏవైతే వయలేషన్స్ ఉన్నాయో ఆ వయలేషన్స్ సంబంధించి నైట్ టైంలో ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా లిస్ట్ తీయడం జరిగింది. వాళ్ళ అన్ని డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, ఎందుకంటే లైసెన్స్ ఇచ్చేది మున్సిపాలిటీ వాళ్ళు, దాంతోపాటు లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఈ వయలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్న్ SHOs నుండి తొందరలోనే ఈ వయలేషన్ సంబంధించిన లెటర్స్ ఈరోజు రేపు పంపిస్తూ ఉంటాం. సో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆల్సో విల్ టేక్ యాక్షన్. పోలీస్ సైడ్ నుండి కూడా ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ న్యూ ఇయర్కి సంబంధించి కూడా మన జిల్లాలో ఫామ్ హౌస్లు కానీ ఇంకా ఏమైనా ఉన్నా కూడా ప్రైవేట్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే ఈ మద్యం కానీ ఇట్లాంటివి ఏదైతే ఉంటాయో వాటి దగ్గర ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. పోలీసులకు కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడెక్కడి నుండో తీసుకొచ్చి యాక్టర్లను కానీ అట్లాంటి వాటిని ఏమైనా తీసుకొచ్చి ఏం ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఎందుకంటే Section 30 ఆఫ్ ఇండియన్ పోలీస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో పర్మిషన్ తీసుకొని అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో న్యూ ఇయర్ జరుపుకోవాలి. అంతేగాని ఏదో ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టి పెద్ద సౌండ్లు పెట్టేసి రోడ్స్ బ్లాక్ చేసేసి లేదంటే మద్యం ఎక్కువ వాడి లేకుంటే ఇంకా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని కూడా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఇంటెన్సిఫైడ్ పెట్రోలింగ్ ఉంటుంది. కొన్ని హాట్స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో కూడా ఎక్కడ ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ ఎస్పెషల్లీ సంగారెడ్డి పోలీస్ విల్ టేక్ ఆల్ స్టెప్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఒకటే ఈ మళ్ళీ ఇంట్రాగేషన్లో ఏమన్నది ఇప్పుడు దాదాపు ఒక 3 years నుండి చేస్తున్నాడా, 3-4 years నుండి చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 10 తులాలు 5 తులాలు పోతే 10 తులాలు అని చెప్తున్నారు జనరల్. ఈ కేసులో రోల్డ్ గోల్డ్ కూడా గోల్డ్ అని చెప్పించారు. మేము పట్టుకున్న తర్వాత దొంగని మళ్ళీ అడిగితే అది రోల్డ్ గోల్డ్ సార్ అక్కడ పడేసిన అంటే మా వాళ్ళు చెరువులో ఇంట్లాడి మరీ తెచ్చి తీసుకొచ్చారు. దీనిలో 19 తులాలు 24 తులాలు. ఇమిటేషన్ కాకుండా 24 తులాలు.
సార్ 41 కేసులు బుక్ ఉన్నాయి కదా ఈయన మీద, ఒక కేసులో ఆయన శిక్ష పడ్డదా? ఇవన్నీ రీసెంట్ కేసెస్ అండి, పెండింగ్ ట్రయల్లో ఉన్నాయి కొన్ని కేసులు. హెడ్లైన్స్ మరొకసారి. అడవి పంది ఢీకొన్న వాహనం చికిత్స పొందుతూ వ్యక్తి మృతి. చేగుంటలో రాష్ట్ర స్థాయి గౌడ జన హక్కుల పోరాట సమితి సమావేశం. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్. మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. క్రైస్తవుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి. టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు. రేషన్ బియ్యం కాకినాడ నుండి అక్రమంగా విదేశాలకు ఎగుమతి. మీ వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.